ఈవినింగ్ మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ లైఫ్ అండ్ హ్యాపీ జర్నీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్లైట్ చూపిస్తున్నాడేంటి, ఎక్కడికి వెళ్తున్నాడని చెప్పి అనుకున్నారా? గన్నవరంలో ఎయిర్పోర్ట్ దగ్గర ల్యాండింగ్ చాలా దగ్గరగా కనపడుతుందని చెప్పని మీకు ఈ సీన్ చూపించాను. ఎలా ఉంది? బాగుందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఈరోజు నేను విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తున్నాను. మచిలీపట్నంలో ఉన్న మంగినపూడి బీచ్కి వెళ్తున్నాను. అక్కడికి విజయవాడ నుంచి బస్సులు ఉన్నాయి, అలాగే ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు మచిలీపట్నం బస్ స్టాండ్లో దిగి అక్కడి నుంచి మీరు షేర్ ఆటోలో వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో కాబట్టి మరి విజయవాడ నుంచి 70 కిలోమీటర్లు, బస్సులో అయితే మీకు 2 hours పడుతుంది. అదే కారులో కానీ బైక్ కానీ వెళ్తే 1 గంట 20 నిమిషాలు అన్నమాట. స్టే విత్ మీ, లెట్స్ గో. హలో ఫ్రెండ్స్, మచిలీపట్నం బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి మనకు షేర్ ఆటో ఉంటుంది. షేర్ ఆటో ఇక్కడ నుంచి 40 రూపీస్. అదే మనం ఆటో తీసుకున్నాం అనుకోండి, మనకు సపరేట్గా అయితే ఓన్లీ డ్రాపింగ్ అయితే 300 రూపీస్. అప్ అండ్ డౌన్ 1 గంటన్నర వెయిటింగ్ చేస్తాడు అక్కడ. అది వచ్చేసి 500 రూపీస్ అన్నమాట ఫ్యామిలీకి అయితే. ఇక్కడ పెద్ద సాయిబాబా గుడి ఉందండి. ఇది మీరు బస్ స్టాండ్ దగ్గర ఉంది, ఇది మీరు విజిట్ చేయవచ్చు అన్నమాట. ఇది బీచ్ ఎంట్రన్స్ అండి. బీచ్ ఎంట్రన్స్లో మనకు ఒక చేప ఉంది. బట్ ఆ చేపకి వీళ్ళు అసలు కలర్ వేయలేదు అంటే అది చాలా డల్గా ఉంది. దానికి అది కలర్ వేస్తే అది చాలా సూపర్గా ఉండేది. ఇకపోతే నేను దూరం నుంచి చూశాను, చాలా కార్లు వచ్చి ఉన్నాయి. అసలు పార్కింగ్ అంతా చాలా ఫుల్గా ఉంది, అందరూ హడావుడిగా ఉన్నారు. సో కాబట్టి ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం. మీరు కూడా ట్రై చేయండి సాధ్యమైనంత వరకు వీకెండ్లో రావడానికి. వీకెండ్లో వస్తేనే ఇంత క్రౌడ్ ఉంటుంది, ఇంత బాగుంటుంది అన్నమాట. సరేనా? తప్పకుండా వీకెండ్లోనే విజిట్ చేయండి. హలో, మంగినపూడి బీచ్కి వచ్చానండి. సరిగ్గా 4:30కి నేను అక్కడ బయలుదేరాను. ఇక్కడ వచ్చేసరికి నాకు 4:45 అయింది. కానీ ఫుల్గా ఉన్నారు జనాలు మాత్రం. మీకు నేను చూపిస్తాను చూడండి. బైక్లు కార్లు అన్నీ చాలా ఫుల్గా ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. బయట అట్మాస్ఫియర్ మొత్తం ఫుల్గా హౌస్ఫుల్గా ఉన్నట్టుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను. సరేనా? చూడండి. చూసారా? ఆ ఎండ్ నుంచి ఏ ఎండ్ వరకు మొత్తం ఫుల్ పార్కింగ్ అన్నమాట. చూడండి. ఓకే, సన్సెట్ అయిపోతుంది, టైం అయింది. ఫుల్ పార్కింగ్. అటు కార్లు ఫుల్గా వచ్చాయి, ఇటు బైక్లు ఫుల్గా వచ్చాయి, అందులో ఆటోలు కూడా వచ్చినాయి అన్నమాట. సో ఇవన్నీ నేను లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను. ఎంట్రన్స్లో చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. అవి కొబ్బరి చెట్ల లేకపోతే తాడి చెట్లు అనేది చిన్న కన్ఫ్యూజను. అక్కడికి వెళ్ళి చెప్తాను. సరేనా? అవి కొబ్బరి చెట్ల తాడి చెట్లు అనేది. ఇక్కడ డెజర్ట్ బైక్స్ ఉన్నాయి. ఓకే, అలాగే డెజర్ట్ బైక్స్ ఎంత అమ్మ ఇది రైడ్కి? 100 రూపీసా? ఎంతసేపు? ఇటా బీచ్ లోపల కదా? ఓకే ఓకే, సరే, థ్యాంక్ యూ. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి చూడండి. కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్, అలాగే ఫాస్ట్ ఫుడ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో కాబట్టి స్నాక్స్కి ఫుడ్కి ఏం ప్రాబ్లం లేదు. మనం ఇక్కడ చక్కగా ఈవినింగ్ టైంలో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళు బైక్ మీద, డెజర్ట్ బైక్ మీద ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఓకే, వీళ్ళైతే ఫుల్ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. కిడ్స్ కూడా. అన్న ఒకసారి హాయ్ చెప్పన్నా. అన్న ఒకసారి హాయ్ చెప్పండి. ఓకే, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే బాయ్. ఇదిగో చిన్నపిల్లలకి ఇక్కడ జంపింగ్ కూడా ఉంది. ఈ కొబ్బరి చెట్లు లేకపోతే చాలా డిజైన్ లైన్ కట్ చేసి ఇచ్చారు. పైన ఆకులు మొత్తం కట్ చేసి జస్ట్ దీనికి గ్రీన్ క్లాత్
ఉంది ఎంట్రన్స్. వావ్, బీచ్ మొత్తం ఫుల్గా క్రౌడ్గా ఉందండి. చాలామంది వచ్చారు. ఈరోజు హాలిడే కదా, చాలామంది వచ్చారు. ఫుల్గా హౌస్ఫుల్గా ఉంది బీచ్ మొత్తం ఈరోజు. ఈ చివరి నుంచి ఆ చివరికి చాలామంది ఉన్నారు. వావ్, అలాగే ఐస్ క్రీమ్ స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఐస్ క్రీమ్ స్టాల్స్ ఉన్నాయి. ఇంకంతే ఐస్ క్రీమ్ స్టాల్సే నాకు కనిపిస్తున్నాయి ఇక్కడ. భయ్యా వాళ్ళు ఈవినింగ్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు, ఐస్ ఫుడ్ తింటున్నారు. ఓకే, హాయ్ చెప్పండి. ఓకే, ఐస్ క్రీమ్ స్టాల్స్ ఉన్నాయి. వావ్, చాలా కలర్ఫుల్గా ఉంది బీచ్ మాత్రం. అసలు చాలా సందడిగా ఉంది చూడండి. చాలామంది వచ్చారు ఈరోజు హాలిడే కదా. ఫుల్గా స్నానం చేస్తున్నారు, పిక్నింగ్ చేస్తున్నారు అందరూ. ఇది గుర్రపు స్వారీ రెడీగా ఉంది. ఇప్పుడు మనం బీచ్ దగ్గర ఒంటి స్వారీ చూసాం. ఇక్కడ మనకి గుర్రపు స్వారీకి గుర్రం రెడీగా ఉంది. ఎంత చిన్న ఇది? ఓకే, ఎక్కడ తీసుకెళ్తాం? లాస్ట్ వరకా? ఓకే, ఇది వీళ్ళందరూ చిన్న మగధీర. హాయ్ చెప్పండి. హాయ్. ఓకే, జస్ట్ ఒక 1/2 కిలోమీటర్లో బీచ్ ఉంది. బట్ అది బీచ్ ఉన్నంత దూరం ఫుల్గా ఉంది బీచ్ అయితే. బాగుంది బీచ్ మాత్రం క్రౌడ్గా ఉందండి. చాలామంది వచ్చారు ఈరోజు, ఎందుకంటే ఈరోజు హాలిడే కదా, అందులో ఈరోజు రంజాన్. సో కాబట్టి చాలామంది వచ్చారు. బీచ్ చూడండి క్రౌడ్గా ఉందో, ఫుల్ హౌస్ఫుల్గా ఉంది బీచ్ మొత్తం ఈరోజు. అలా వీకెండ్లో వస్తే మాత్రం చాలామంది ఉంటారు. వీకెండ్లో రావడానికి ట్రై చేయండి, ఓకేనా? ఇక్కడ అన్నీ రావడానికి బస్ ఫెసిలిటీ ఉంది, ట్రైన్ ఫెసిలిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. అలాగే మీకు ఆటో ఫెసిలిటీ కూడా ఉంది. బస్ స్టాండ్ నుంచి ఆటోలో వచ్చేయచ్చు. ఇంకా మీకు కార్లో అంటే పర్సనల్ వెహికల్ ఉంటే పర్సనల్ వెహికల్ వచ్చేయచ్చు. బీచ్ మాత్రం చాలా ఫుల్గా ఉంది చూడండి. సన్సెట్ చూడండి ఎంత బాగుందో. సన్సెట్ చాలా కలర్ఫుల్గా ఉంది. సరేనా, మనం వెలంగని బీచ్లో సన్ రైజ్ చేసాము. ఇక్కడ మంగినపేట బీచ్లో సన్సెట్ చూస్తున్నాం చూడండి. బీచ్లో నేను నర్రా శ్రీనివాస్ గారిని కలిశాను. సో హ్యాపీ అనమాట, చాలా బాగుంది. మ్యాక్సిమం అందరూ బయటకు వెళ్ళిపోతున్నారండి, టైం అయిపోయింది. 6 o'clock క్లోజింగ్ అంట. సో కాబట్టి మీరు ట్రై చేయండి 6 కన్నా ముందే రావడానికి. లేట్ అయిపోతే బీచ్లోకి ఎంట్రన్స్ ఉండదు, మళ్ళీ మీరు వచ్చిన వేస్ట్ అయిపోతుంది అన్నమాట మీ జర్నీ, మీ ట్రిప్. సన్సెట్ అవుతుంది చూడండి. సన్సెట్ కూడా చాలా బాగుంది. సన్సెట్ మనం వేలాంగణి బీచ్లో సన్ రైజ్ చూసాం కదా, మంగినపేట బీచ్లో మనం సన్సెట్ చూద్దాం చూడండి. ఓకే, అది ఒక టైం అయిపోయింది. అందరూ బయట రమ్మంటున్నారు పోలీసులు. అందరూ బీచ్ లోపలికి వెళ్ళారు కదా, టైం అయిపోతుంది, సన్సెట్ అవుతుందని చెప్పి అందరూ బయటకు రమ్మంటున్నారు. అదిగో బయటకు రమ్మంటున్నారు, టైం అయిపోయింది, క్లోజింగ్ టైం అయిపోయింది. ఓకే, చాలా బాగుంది బీచ్ మాత్రం, చాలా హౌస్ఫుల్గా ఉంది.
ఇదిగో మగధీర వెళ్తున్నాడు. హాయ్ చెప్పండి మగధీరాకి. చిన్న గిటారిస్ట్ ఎవరు? ఏనా కదా మళ్ళీ పోతున్నా. ఓకే. దూరం నుంచి చూడండి ఇదంతా ఎంత బాగుందో. దూరం నుంచి కొబ్బరి ఆకుల్ని కట్ చేసి వాళ్ళు ఒక డిజైన్ లాగా కింద గ్రీన్ క్లాత్తో కట్టి పెట్టారు. చాలా బాగుంది. ఎంట్రన్స్, బీచ్ ఎంట్రన్స్ ఇది. డిఫరెంట్ లుక్. అక్కడ దూరంలో మీకు కనిపిస్తుందా లైట్ హౌస్? అక్కడికి వెళ్దాం సరేనా? అక్కడికి వెళ్ళి ఒక షూట్ చేద్దాం సరేనా? వావ్, ఇక్కడ చిలక జోసి ఉంది. ఎగిరే చిలకమ్మ రంగుల ములకమ్మ నాతో మాట్లాడుతుంది ఇది. హలో, దారిలో లైట్ హౌస్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను చూడండి సరేనా? ఇంకా సెంటర్లో, కోనేరు సెంటర్లో తాతారావు గారి హల్వా ఫేమస్ అనమాట. అది మీరు తప్పకుండా తినండి. అలాగే అప్సరా బాదం పాలు అవి ఇంకా ఇక్కడ ఫేమస్. అలాగే ఆర్కే బిర్యానీ పాయింట్, అది కూడా ఇక్కడ ఫేమస్. అది కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి సరేనా? వావ్, లైట్ హౌస్ చాలా బాగుంది ఇక్కడ. లైట్ హౌస్ దగ్గర ఈవినింగ్ 5 నుంచి 6 వరకు ఇక్కడ మీకు ఎంట్రన్స్ ఉంటుందండి. 5 నుంచి 6కి వస్తే ఆ పైకి కూడా మీరు వెళ్ళొచ్చు. లాస్ట్ ఆ లైట్ వరకు వెళ్ళొచ్చు అన్నమాట. 10 రూపీస్ టికెట్ విజిట్ చేయడానికి. తప్పకుండా విజిట్ చేయండి, మిస్ అవ్వద్దు. నేను లేట్ అయ్యా, నాకు పర్మిషన్ ఇవ్వలేదు. బీచ్కి ఎంట్రన్స్ దగ్గర గణపతి సచ్చిదానంద స్వామివారి టెంపుల్. ఇది పెద్దది, చాలా పెద్దది. వచ్చినప్పుడు తప్పకుండా మీరు ఇక్కడ విజిట్ చేయండి దీన్ని కూడా సరేనా? మచిలీపట్నంలో తాతారావు స్వీట్స్ చాలా ఫేమస్ అండి. ఇక్కడ బందర్ లడ్డు, బందర్ హల్వా చాలా ఫేమస్. కాబట్టి నేను ఇక్కడ మా హల్వాను లడ్డు తీసుకుంటున్నాను. మీరు కూడా వచ్చినప్పుడు తప్పకుండా తీసుకొని టేస్ట్ చేయండి. బందర్ లడ్డు హల్వా తీసుకొని వచ్చాను. ఇది ఐస్ క్రీమ్ కలిపిన బాదం పాలండి, బాగున్నాయి. అప్సరా బాదం పాలు, అప్సరా బాదం పాలు చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. వచ్చి 60 రూపీస్ ఒక బాదం పాలు విత్ ఇందులో ఐస్ క్రీమ్ వేస్తారు. చాలా బాగుంది ఐస్ క్రీమ్. 1976 నుంచి వీళ్ళు రన్ చేస్తారు ఈ షాప్ని. వెరీ గుడ్. సో ఇది మచిలీపట్నంలో ఉన్న మంగినపూడి బీచ్ విశేషాలు. నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సరేనా?